కొట్టు బండు కొట్టు వాడకట్టు లెసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. Hearty welcome to the number one student show. తగ్గదలే స్టూడెంట్ స్పెషల్. సో స్టూడెంట్స్ అందరు రెడీగా ఉన్నారు కాబట్టి ఇంకా మనం స్టార్ట్ చేద్దాం. ఈ రోజు హంగామా, ఇప్పటి వరకు జరిగింది హంగామా అనుకుంటారు కానీ ఈ ఎపిసోడ్ లో అసలైన ఎంటర్టైన్మెంట్, అసలైన ఎంటర్టైన్మెంట్ హంగామా జరగబోతుంది. సో జాతరకి మీరు రెడీయా? వీళ్ళు ఏం చేసిన ట్రెండ్ సెట్ చేసేలాగా చేస్తారు, అందుకే ఎన్ఈసి ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటది, ఎప్పుడు నంబర్ 1 ఉంటది. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు, గట్టిగా చెప్పండి. బంతి పుల్ల జానకి నీకంత సిగ్గు దానికి చలో నాతో వచ్చే అత్తారింటికి. రవి, గేట్ మ్యాన్, వాచ్మ్యాన్, ఈరోజు నువ్వే మా ఐరన్ మ్యాన్. గేట్ మెన్, వాచ్మెన్, నేను నీ ఐరన్ మ్యానా? బాస్కెట్ మస్కెట్ అది నీకు వేస్తుంది పెద్ద బిస్కెట్. రవి, నువ్వే నా ఫ్రెండ్, ఇక్కడ మేమే ఫైర్ బ్రాండ్. ఆకులు కాకులు మేమే ఇక్కడ 10 చాకులు. టమాటాలు బెండకాయలు కోసుకుందాం. రవి, నీ నోట్లో ఉంది కిల్లి, వాళ్ళు మా గెలుపుని చూసి ఏడుస్తారు కుల్లి. ముగ్గేస్తాం, పెగ్గేస్తాం, ఈరోజు మీ పొగరు తగ్గిస్తాం. గేమ్ ఆడి గెలిచి మరి అవతల వాళ్ళ పొగరు తగ్గిస్తాం. ఇంకా లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్, మేడం అంతే. బెలూన్ మీద కూర్చొని పగలగొట్టాలి. ఒకరు ఆల్రెడీ ఫస్ట్ వెళ్ళేసి ఆ బెలూన్ పెడుతుంటే మీరు ఆ బెలూన్ ని పక్కకు నూకేసి ఆ చైర్ పక్కకు జరిపేసి ఏమన్నా చేయొచ్చు. కానీ ఫస్ట్ అయితే మీరు బెలూన్ ని చేతును కాకుండా స్టూల్ మీద పెట్టుకొని అటువైపు చూసి చేతులు పైకెత్తి కూర్చొని పగలగొట్టాలి. చేతులు పగలగొట్టారంటే నేను ఇవ్వను. ఎవరైతే అలా ఫస్ట్ వస్తారో వాళ్ళనే ప్రశ్న అడుగుతాం. 3 ప్రశ్నలు అడుగుతా. 2 రైట్ ఆన్సర్ ఇస్తే మీరు గెలిచిపోతారు. 3, 2, 1 గో. ఏంటన్నా అట్లా పడిపోయిను? కుర్చీ లాక్కుంది. మరి అన్నావు కదా మేము ఆ బ్యాండ్ ఈ బ్యాండ్, మీ ఫైర్ బ్యాండ్. వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నా, వాళ్ళు చెప్పలేకపోతే మీ దగ్గరికి వస్తుంది. మీరు రైట్ ఆన్సర్ ఇస్తే పాయింట్ వస్తుంది. ఒక ఆడియో వినబడుతుంది, అది ఏ పాటనో కనిపెట్టాలి. రెడీ? 3, 2, 1 BGM ప్లీజ్. ఎస్. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై జారిందే, పూల బుట్టలో వలపు నీ బయట కొంగుపై జారిందే. సాయిబాబా అది భజన వాడిని వాడుతారా, మంచి పాటరా అది. తేనె పట్టులో నీ పులిపే నన్ను కట్టి పరేసిందే, పిల్లాన గుండెలో ఇల్లే కట్టేసినాడే. ఓకే, ఈ బ్లూ డ్రెస్ అమ్మాయి ఈ పాట పాడితే నేను ఇస్తా. పాడు. 3, 2, 1 గో. పాల పిట్టలో వయస్సు నీ కట్టు బయట కొంగుపై వాలిందే, పూల బుట్టలో మొలపు నీ కట్టుబొట్టుపై సూరిందే. సూరిందా? పిల్లాన్న గుండెలోన ఇల్లే కట్టేసినావే. ఓకే, ప్లే ది రైట్ సాంగ్. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే.
కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే సెకండ్ క్వశ్చన్ కి 3, 2, 1 గో. అట్లా పడ్డవేంద్రా? మిమ్మల్ని ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నా, బీజిఎం వస్తుంది వినండి. ఓరి బారి నీది గాదుర పోరి బజ్జోరా చేయి జారితే మళ్ళీ 3, 2, 1 గో. ఓరి బారి నీది గాదుల పోరి బజ్జోరా సంటి బిడ్డలే మారి. ఈమె పెదాలు ఊపుతుంది, ఈమె కూడా వస్తుంది అయితే పాట పాడినాను. పాడు. 3, 2, 1 గో. పోరు రాని నీ గాజుల పోరి. ఆపరా, మీరు వాళ్ళకంటే బాగా పాడితే నీకు పాయింట్ ఇస్తా. రెడీ? పడిన దానికి రివెంజ్ తీసుకోవచ్చు ఇప్పుడు. 3, 2, 1 గో. ఓరి వారి నీది గాదుర పోరి బజ్జోరా చంటి పిల్లగా మారి. ప్లే ది రైట్ సాంగ్. పోరివారి నీది గాదుర పోరి ఇడిసేరా ఇంగ ఒడిసెను దారి ఓ పారి అవ్వ ఒడిలో దూరి మరిసేరా చిన్న మొల్లిగా మారి. రైట్ సాంగ్, పాయింట్ వచ్చింది. ఓకే, ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. ఇది లాస్ట్ డిసైడర్. 3, 2, 1 గో. నువ్వు బెలూన్ కూర్చొని పగలగొట్టలేదు, సో నువ్వు బెలూన్ సరిగ్గా కూర్చొని పగలగొట్టావు కాబట్టి బీజిఎం మళ్ళీ మీకు వస్తుంది. పాట కనీసం 2 లైన్స్ రావాలి. పాట బీజిఎం. సూపర్ పాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పాట. నేను వద్దము నిన్ను ఎప్పుడైనా ఆ చిత్రమే వెనకాల నుంచి గమనిస్తున్నా. ఎవరు చెప్పిర్రో ముందుకు రండి, వాళ్ళకి పాయింట్ ఇస్తా. వెనక నుండి చెప్పాలి, వాళ్ళు చెప్పినారు. మీరు చెప్పిర్రా? అటు సైడ్ నుంచే సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చింది కానీ కాపీ కొట్టారు. ఇద్దరు ఇట్లా ఎవరైతే బాగా వాడతారో వాళ్ళకి పాయింట్ ఇస్తా. పాడు. నిలువద్దము నువ్వు ఎప్పుడైనా ఆ చిత్రమే గమనిస్తున్నా. ఈ మధ్యలమ్మ ఎందుకుంది ఒకసారి అడగండి. ఒక్క పాట వాడలేదు రా. దానికి సాంగ్స్ రావంట. రావు. పాడు. నిలువద్దము నేను ఎప్పుడైనా తను ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. నే విన్నది నీ పేరైనా నువ్వు కాదని అనుకుంటున్నా ఆ సంగతి కనిపెడుతున్నా కొత్తగా. వెరీ గుడ్. ప్లే ది సాంగ్. నిలువద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా. వెరీ గుడ్. సో రైట్ ఆన్సర్ చెప్పినా వాళ్ళు పాట బాగా పాడరు కాబట్టి రౌండ్ విన్నర్. కుదిరే కుదిరే అన్ని కుదిరే. ఎన్డీసీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. సెకండ్ రౌండ్ లో ఆడడానికి ఇక్కడ ఉన్న వాళ్ళలో నాకు అందరికంటే ఎక్కువ తెలివి ఉంది అన్న వాళ్ళు చేయొద్దండి. తెలివి లేదా? ఐ లైక్ దిస్. రానా తెలివి నాకు ఎక్కువ, ఇక్కడ ఎవరికి తెలివి లేదా? ఎన్ఈసి కాలేజీలో చదువుతున్నారా? సరే, తెలివి లేదు అనుకున్న వాళ్ళు చేయొద్దండి. ఏంట్రా ఇలా ఒప్పుకున్నావు? ఇట్రా సరే, బుడగ పట్టుకుని ఇట్రా. తెలివి లేదు కదా, ఎందుకు లేదో కూడా అనుకుంటుందా? ఇంకా తెలివి లేని వాళ్ళు, సరే తెలివి ఉందో లేదో తెలియకుండా బతికేస్తున్నా అన్న వాళ్ళు ఎంతమంది? ధైర్యంగా రా ముందుకి. నాకు ఇక్కడ చూస్తుంటే తెలివి చాలా ఎక్కువ ఎవరికి ఉందంటే వాళ్ళిద్దరు చేయబట్టుకున్నారు చూడు, హస్బెండ్ వైఫ్. రాన్న మీ ఇద్దరు రండి. వాట్స్ యువర్ నేమ్? ప్రస్తుతం ఏంటి పరిస్థితి?
ఎందుకంత భయపడుతున్నారు, సిగ్గుపడుతున్నారు? ఎందుకురా చెప్పు. ఏం లేదా? జనరల్ గా పుట్టుకతోనే వచ్చిందా? ఓకే, మీ బెస్ట్ ఫ్రెండా? మరి చేయి పట్టుకొని పిసికేస్తున్నావు అప్పటి నుంచి? అంటే ధైర్యం కోసం చేయి పట్టుకున్నావా? హాయ్ అమ్మ, వాట్స్ యువర్ నేమ్? విద్యాధరణి. విద్యాధరణి. ఎన్నిసి నసరావుపేట నమ్మిది? ఒంగోలు. ఒంగోలు నుంచి ఇక్కడ చదువుకోవడానికి ఇక్కడ వచ్చావు. ఆవిడ ఎవరు? అట్లెందుకుంది? ఆవిడే నీ పక్కన. ప్రస్తు అప్పటి నుంచి చేయబట్టుకొని పిసికేస్తుంది కదా, ఏమనవా నువ్వు? కంఫర్టబులేనా? సరే మైకి ఎందుకు నాన్న వాళ్ళిద్దరు అట్లా ఉన్నారు? సరే, వాట్స్ యువర్ నేమ్? స్పందన. స్పందన, టెల్ మీ వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ కాలేజ్. అంటే అది లేవని మాత్రం అన. ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ. కేరింగ్ ఫ్యాకల్టీ. కేరింగ్ ఫ్యాకల్టీ. లైక్ మై కెమిస్ట్రీ మ్యామ్ ఇక్కడ ఉన్నారా లేదా మేడం? బట్ చాలా కేరింగ్ ఫ్యాకల్టీ ఇక్కడ. వెరీ గుడ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? అమృత. అమృత, వన్ గుడ్ థింగ్ అబౌట్ దిస్ కాలేజ్. వాయిస్. బాయ్సా? డిసిప్లిన్. డిసిప్లిన్. నీకెందుకు లేదు మరి? నాకు అలాంటి మంచి అలవాట్లు ఇష్టం ఉండదు. వెరీ గుడ్. మీ కాలేజ్ లో బాయ్స్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? చాలా మంచి వాళ్ళు మా బాయ్స్, అంటే మా కాలేజ్ బాయ్స్. మా బాయ్సా? చాలా మంచి వాళ్ళంటే ఒక్కటి చెప్పేదన్న మంచి పని. మమ్మల్ని ఎక్కువ కేరింగ్ చూసుకుంటారు. మాకేమన్నా అవసరం వచ్చినా వాళ్ళ అంటే ఆపదలో ఉంటారు. మమ్మల్ని ఎవరేమన్నా ఓ అంతుందేటి ఉన్నారా? ఓకే. నాగలక్ష్మి. నాగలక్ష్మి, ఈ కాలేజ్ బాయ్స్ గురించి ఒక విషయాన్ని చెప్పాలంటే ఏం చెప్తావు? ఇంటర్నల్ ఎక్స్టర్నల్ హెల్ప్ చేయరు. నీకు ఫ్యాకల్టీ హెల్ప్ చేయాలి కానీ వాళ్ళెందుకు హెల్ప్ చేస్తారు? వాళ్ళకే దిక్కు దివానా లేదు. సేమ్ ఎక్స్పెరిమెంట్ వచ్చినా కూడా చూపించరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి. వాళ్ళు చిట్టీలు తెచ్చినా కూడా చూపించరు. నువ్వు నీకెందుకు చిట్టీలు? చదువుకోవచ్చు కదా నువ్వు. ఎక్స్టర్నల్ కి ప్రిపేర్ అయ్యాం కాబట్టి. అయ్యో రామా. హాయ్, వాట్స్ యువర్ నేమ్? లాస్య. నువ్వు చెప్పినా ఈ కాలేజ్ బాయ్స్ గురించి వన్ లైన్ లో చెప్పాలంటే? వాళ్ళు మన అనుకుంటే హెల్ప్ చేస్తారు. మన అనుకుంటారా? నిన్న ఎవరైనా? ఇప్పుడైతే అనుకోలేదు. ఫస్ట్ మాట్లాడవా? ఎందుకు నానా? భయమా? అసలు ప్రపంచంలో సాఫ్ట్ మనసు ఉందంటే అబ్బాయిలకే. సాఫ్ట్ మనసు అర్థం చేసుకునే టాలెంట్ ఎవరికైనా దేవుడు ఇచ్చింది ఆ టాలెంట్ అంటే అబ్బాయిల తర్వాతనే. మీకు ఫ్యూచర్ లో అర్థం అవుతుంది అబ్బాయిలంటే ప్రపంచంలో ది బెస్ట్ స్పీషీస్ అని. ఓకే, సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. అట్లుంటది. ఆల్రైట్, సో గేమ్ ఏంటంటే నేను ఒక ప్రశ్న 3 ప్రశ్నలు అడుగుతా. 3 ప్రశ్నలకి ఆన్సర్ అక్కడ ఫోటోస్ లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ ప్రశ్నకి ఇక్కడ నుంచి నువ్వు పరిగెత్తుకుంటూ ఆ ఆన్సర్ వెతికి ఇక్కడ తేవాలి. అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారి ఫోటో ఉంది. మన శంకర వరప్రసాద్ సినిమా హీరో ఎవరు అని అడుగుతా. పరిగెత్తుకుంటూ వెళ్ళి చిరంజీవి గారి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. ఓకే, ఏదో ఒకటి తీసుకురావాలి ఫోటో అక్కడ నుంచి. ఖాళీ చేతులు అయితే రావద్దు. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, రెడీగా ఉండండి. టైల్స్ వేస్తున్నానంటగా పద్మావతి హ్యాపీయేనా అని డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? వేరే ఏదో ఒకటి తీసుకురా, ఏదో ఒకటి. స్టైల్ చేస్తున్నారంటగా పద్మావతి హ్యాపీయా డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? జ్యోతిక గారు ఎప్పుడు చెప్పారండి? అయ్యో, మహేష్ బాబు ఇస్ రైట్ ఆన్సర్. 1 పాయింట్. అక్కడున్న ఫోటోల్లో ఛాంపియన్ అనే సినిమా హీరో వాళ్ళ మదర్ ఉన్నారు. ఛాంపియన్ ఒక సినిమా వచ్చింది, రియల్ మదర్. ఏడికి రా బయలుదేరను. 3, 2, 1 go. ఎవరివిడా? పేరు గుర్తులేదు. ఓహో, ఊహా. ఎంతమంది పిల్లలు ఊహా గారికి? ముగ్గురు. వీళ్ళ హస్బెండ్ పేరు? శ్రీకాంత్. వాళ్ళ డాడీ పేరు? ఐ డోంట్ నో. ఎవరు నాన్న ఈవిడ? నయనతార. 10th తార ఎందుకు తీసుకురాలే? నయనతార ఇప్పుడు రీసెంట్ గా ఒక సినిమాలో నటించింది. ఏ సినిమా చెప్పు? మన శంకర్ వరప్రసాద్. రైట్ ఆన్సర్.
ఓకే, ఇటు 1 పాయింట్, ఇటు 1 పాయింట్. లాస్ట్ క్వశ్చన్ అండ్ ది క్వశ్చన్ ఇస్, అందులో ఫోటోస్ లో ఒక యాక్టర్ ఉన్నారు. ఆ యాక్టర్ పేరులో మన తలరాత రాసే దేవుడు పేరు ఉంటది. 3, 2, 1 గో. సోనాలి బింద్రేంద్ర, సోనాలి బింద్రే రా ఈమె, తెలుసా? నా ఫేవరెట్, నా దిల్కి దడకన్ రా. మన రాసే దేవుడు ఎవరు చెప్పు? బ్రహ్మ. ఆడ ఫోటోస్లలో బ్రహ్మాజీ గారు, బ్రహ్మానందం గారు లేరా? బ్రహ్మానందం గారు ఉన్నారా? మరి ఆయనదే కూడా సోనాలి బింద్రే ఎందుకు తెచ్చినావు? ఓ అక్క, నిన్ను ఓడిపోమన్నాడు. బ్రహ్మాజీ కంటే ముందు అవసరాల శ్రీనివాసులు ఎందుకు తెచ్చినావు? నేమ్ తెలీదు నాకు. నేను తెలీదు మళ్ళీ ఈయన ఎందుకు తెచ్చున్నావు ఇప్పుడు? బ్రహ్మాజీ. తప్పు అందరు చేస్తారు, కానీ తప్పుని సరిదిద్దుకుంది వీడు. కాబట్టి ఇద్దరికి పాయింట్ లేదు, 1 పాయింట్. ఇది లాస్ట్ డిసైడర్. మీ ముగ్గురులో ఎవరన్నా వెళ్ళొచ్చు, మీ ముగ్గురులో ఎవరన్నా వెళ్ళొచ్చు. అండ్ ది క్వశ్చన్ ఇస్, ద వరల్డ్స్ ఫేమస్, మనందరికి ఎంతగానో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. నేను అడిగింది ఏంటన్నా? మ్యూజిక్ డైరెక్టర్, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన్ని మ్యూజిక్ ఇండస్ట్రీలో దేవుడని చూస్తారు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. దేవుడు తమనా? వైష్ణవ్ తేజ్ కి మ్యూజిక్ డైరెక్షన్ కి సంబంధం ఉందా? మరి ఎందుకు తెచ్చినావు? టైం ఎక్కువ అయిపోకూడదని. నానా ఎవరైనా? ఇళయరాజా గారు, ది లెజెండరీ, ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్నది గ్రేట్ ఇళయరాజా గారు. 2 పాయింట్స్, రౌండ్ విన్నర్. NEC నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. ప్లే ది రైట్ సాంగ్. మీ టీం పేరేంటి? పానీపూరి టీం. వావ్, వెరీ గుడ్. మీ టీం పేరు? మసాలా దోశ. వెరీ క్రియేటివ్. మసాలా దోశ వర్సెస్ పానీపూరి. లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డ, ఇది నా అడ్డా. ఓకే, వెరీ గుడ్. సో పానీపూరి టీం అండ్ మసాలా దోశ టీం. సో టీంలకి ఒకరు అక్కడ నిల్చుంటారు, అక్కడ కూర్చుంటారు స్టూల్ మీద. మీ నుంచి అక్కడ కూర్చుంటారు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒకటే గ్లాస్ తీసుకెళ్ళాలి. కుంటూ వాళ్ళు చేయిలా జాపుతారు. తల మీద, షోల్డర్స్ మీద, చేతి మీద, ఎక్కడ పడితే అక్కడ గ్లాసెస్ ని ప్లేస్ చేయాలి. ఆ గ్లాసెస్ కింద పడిపోకుండా లాస్ట్ వరకు వాళ్ళు హ్యాండిల్ చేయాలి, బ్యాలెన్స్ చేయాలి. కరెక్ట్. మీరు కుంటూనే వెళ్ళి పెట్టాలి. అలా పెట్టి నార్మల్ గా వచ్చేయచ్చు. హైఫై ఇస్తే వేరే వాళ్ళు వెళ్తారు. అలా 4 minutes వరకు ఆడతాం ఈ గేమ్. ఫైనల్ గా ఎవరి బాడీ మీద ఎక్కువ గ్లాసెస్ బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళే విన్నర్. మీ నలుగురు నుంచి ఎవరక్కడ వెళ్ళి కూర్చోమ్మా. మీ నలుగురు నుంచి ఎవరక్కడ వెళ్ళి కూర్చోమ్మా. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మీద కూడా పెట్టేస్తున్నారు, అద్దాల మీద. జిగిరి జాను నా పక్కా సిటిస్తాను నా గ్లామర్ నీకే గిఫ్ట్ ప్యాక్ చెయ్యా అటర్ చెగొట్టి చంపకబ్బాయా సూయా 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 అటాయ టాపుటేసావే అనా సూయా సూయా సూయా
బ్యాలెన్స్ చేయాలరా పట్టుకునేందుకు. ఇగో ఇక్కడ పెట్టచ్చు ఇక్కడ. లాస్ట్ 1 minute. ఫుల్ మాసిగా మడతేసావు పిల్లోడా నీలో మజిల్స్ Time up. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 glasses. Very good. You can relax. 12. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవ్వను ఎందుకంటే ఫింగర్స్ పట్టుకున్నా నేను బ్యాలెన్స్ చేయాలి అని చెప్పిన. సో 7 అండ్ మాక్సిమం నువ్వే పెట్టుకున్నావు కాబట్టి రౌండ్ విన్నర్. ఓకే, ఎన్నిసి నుంచి అద్భుతంగా ఆడి బ్యూటిఫుల్ గా డాన్స్ చేస్తూ వీళ్ళకి గిఫ్ట్ సమ్. ఈటీవీ 30 years of glorious entertainment లో భాగంగా తగ్గేదిలే స్పెషల్ షీల్డ్ గోస్ టు టీమ్ మిల్కా గారు. Alright, that brings to the end of this fantastic episode. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం అంటే keep watching and keep saying